హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఆధారాలతో దొరికిన ముఖ్యమంత్రి బిగుసుకున్న ఉచ్చండి. సో దానికి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్జికర్ హాస్పిటల్ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరండి ఈ రోజుల్లో అయితే. సో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జికర్ హాస్పిటల్ ఘటన. సో ఈ ఉదంతం పైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చుట్టూ ఒక ఉచ్చు బిగుసుకుంది. వైద్యురాలపై జరిగినటువంటి దారుణానికి బాధ్యతను వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్లు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇప్పటికే ప్రజలు, వైద్యులు, న్యాయవాదులు చేస్తున్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. సో తాజాగా ప్రతిపక్షాలు సైతం దీదీ రాజీనామాకు పట్టుబడుతూ ఉన్నాయన్నమాట. సో ఆ డిమాండ్పై టీఎంసీ నేతలు బీజేపీది పితృస్వామ్య పాలన అంటూ ఎద్దేవా చేస్తూ ఉన్నారు. దీనిని మద్దతుగా అయితే నిలుస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణాలు జరిగినప్పుడు ఇలాంటి డిమాండ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. సో బీజేపీ నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో చాలా దారుణాలే జరిగాయి, కానీ పశ్చిమ బెంగాల్లో సీఎంగా ఉన్న మమతా బెనర్జీని ఎందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య అయితే ప్రశ్నించారు. బీజేపీది పితృస్వామ్య పాలన ఇలాగే ఉంటుంది అని ఆవిడ వ్యాఖ్యానించారండి. రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ ఏబీవీపీ పన్నాగం పన్నాయని, పోలీసులు యూనిఫామ్లో ఉన్న అనుమానితులను కాల్పులు జరిపేందుకు కుట్ర పన్నారని, సో పరీక్షల సమయంలో ఇలాంటి ఆందోళనలు చేయమంటే చేస్తారా అని భట్టాచార్య ప్రశ్నించారు. రాబందు రాజకీయాలతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతోందని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారండి. అయితే టీఎంసీ నేతల వ్యాఖ్యల్ని బీజేపీ స్పందించి ర్యాలీలో ఎటువంటి ప్రమేయం లేదని ఖండించింది. తమ పార్టీ సభ్యులు ఏదైనా నిరసనకు హాజరైతే అది వారి వ్యక్తిగతంపై ఆధారపడి ఉంటుందని అయితే బీజేపీ పేర్కొందన్నమాట.